హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కామ్ లైఫ్ విత్ మీనా. ఈరోజు వీడియోలో అయితే ఇంట్లో కొన్ని పనులు చేద్దాం అనుకుంటాం, అలా పోస్ట్పోన్ అవుతూనే ఉంటాయి కదా. అలా ఈరోజు కొన్ని అలా పోస్ట్పోన్ అవుతూ వస్తున్న పనులను అయితే ఈరోజు కంప్లీట్ చేశాను. అవే మీతో పాటు షేర్ చేసుకుంటాను. అలానే ఈ పనులు మనం ఎప్పుడు చేసుకోవడం వల్ల ఇల్లు కూడా ఎప్పుడు నీట్గా ఉంటుంది అనమాట. ఈ కొన్ని పనులను మనం రెగ్యులర్గా కాకపోయినా వీక్లీ వన్స్ ఇలాంటివి చేయడం వల్ల ఇల్లు ఎప్పుడు నీట్గా కూడా మెయింటైన్ చేయగలుగుతాము. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఫస్ట్ అయితే ఈ బాస్కెట్ ఉంది కదా, గిన్నెలు అవన్నీ వేస్తాను. ఇంకా అవన్నీ ఖాళీ చేసి పెట్టేస్తున్నాను. ఈ బాస్కెట్ అయితే రోజు క్లీన్ చేద్దాం అనుకోవడం అలా పోస్ట్పోన్ అవుతూనే ఉంది. ఇంక ఈ రోజుకైతే కుదిరిందనమాట. వీక్లీ వన్స్ లేదా 10 డేస్కి ఒకసారి ఇలా క్లీన్ చేస్తుంటాను. ప్లాస్టిక్ది కదా, కొద్దిగా బ్లాక్ అయిపోద్ది, అలా వాటర్ మార్క్స్ అవి పడి డస్ట్ ఏదైనా ఉండిపోతే ఇంకా నల్లగా అయిపోద్ది అనమాట, మురికిలాగాని. కనుక వీక్లీ వన్స్ అయినా 10 డేస్కి ఒకసారైనా క్లీన్ చేయాలి కంపల్సరిగా. అలానే నేను ఈ బాస్కెట్ తీసుకొని కూడా 3 ఇయర్స్ అయిపోయిందనమాట. 3 ఇయర్స్ అయింది, ఇప్పటికి కూడా ఎటువంటి ప్రాబ్లం ఇందులో లేదు. నీట్గా క్లీన్ చేసుకుంటే నీట్గానే మెయింటైన్ చేయొచ్చు అనమాట. ఏ వస్తువైనా మంచిగా మెయింటైన్ చేయొచ్చు ఎన్ని ఇయర్స్ అయినా. ఇది మేము ఒకసారి ఒడిస్సాలో సామాన్లు అవి షిఫ్ట్ అయ్యే టైంలో ఈ కింద ట్రే ఉంది కదా, దానికి చివరన లెగ్ ఇరిగిపోయింది. మిగతా అంతా బాగానే ఉంది. నేను ఇప్పుడు కూడా అది అలానే ప్లాస్టర్ అది కవర్ చేసేసి ఒక క్యాప్ పెట్టేసి అలా మేనేజ్ చేసి ఇదైతే యూజ్ చేస్తున్నాను. కిచెన్లో ఏంటంటే ఒక టూత్ బ్రష్ పెట్టుకున్నామంటే ఇలాంటివి ఏవైనా ఉంటాయి కదా ట్యాప్స్ దగ్గర, అలానే స్టవ్ దగ్గర, బర్నర్స్ దగ్గర క్లీన్ చేయాల్సినవి, ఇలాంటి వాటిని క్లీన్ చేసుకోవడానికి టూత్ బ్రష్ అయితేనే మంచిగా క్లీనింగ్ అది బాగుంటుంది. చేతితో ప్రతి ఇలా చిన్నగా ఉన్న దగ్గర క్లీన్ చేయడం కష్టం కనుక ఈ విధంగా టూత్ బ్రష్ ఒకటి పెట్టుకుంటే నీట్గా క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, నీట్గా క్లీన్ అవుతుంది కూడా. ఇంక ఇక్కడైతే నేను చూస్తున్నారు కదా, సోప్ పెట్టుకుని ఈ విధంగా నీట్గా అయితే క్లీన్ చేసుకుంటున్నాను. నేను ఇది వీక్లీ వన్స్ లేదా 10 డేస్కి ఒకసారి క్లీన్ చేస్తాను కనుక నీట్గానే మెయింటైన్ అయింది ఇన్ని సంవత్సరాలు. లేదంటే అసలు ఇన్ని సంవత్సరాలు ఉండవు కూడా. స్టీల్ తీసుకుందాం అనుకుంటున్నాను, కాకపోతే ఇది ప్రస్తుతానికి రన్ అవుతుంది కదా, దీంతో పెద్దగా వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. అందుకని చెప్పానే ఇంకా అలా పోస్ట్పోన్ చేస్తున్నాను అనమాట కొత్తది తీసుకోవడానికి కూడా. తీసుకుంటే ఒకవేళ స్టీల్లో తీసుకుందామని చెప్పి. ఇది కూడా బాగానే వచ్చింది. అసలు నేను ఇన్ని సంవత్సరాలు వస్తుందని కూడా అనుకోలేదు. 3 ఇయర్స్ అంటే చాలా ఎక్కువ సంవత్సరాలు వచ్చినట్టే. అప్పుడెప్పుడు మేము ఒడిస్సాలో ఉండేటప్పుడు తీసుకున్నాము. ఇంక కింద ఈ ట్రే ఉంది కదా, ఈ ట్రేకి ఒక సైడు విరిగిపోయిందనమాట, కింద సపోర్ట్గా ఉండే స్టాండ్. ఇంకా అందుకని చెప్పి నేను ఆ బాటిల్ క్యాప్ అక్కడ పెట్టేసి అలా సపోర్ట్లో అయితే పెట్టుకుంటాను. ఈ ట్రే ఇది క్లీన్ చేసుకోవడం ఈజీగానే ఉంటుంది కానీ ఆ బాస్కెట్టే కొద్దిగా గడుల్లో వస్తుంది కదా, ఇంకా దానివల్ల చేయితో క్లీన్ చేయడం కష్టంగా ఉంటుంది. ఇంక ఇక్కడ ఒకవైపు అయితే చూస్తున్నారు కదా, ప్లాస్టర్ పెట్టుంది, అక్కడదే విరిగిపోయింది. ఇంకా హోల్ ఉంది, వాటర్ అదంతా పడుతుందని చెప్పి ఆ విధంగా ప్లాస్టర్ స్టిక్ చేస్తాను. కింద ఈ విధంగా బాటిల్ క్యాప్ సపోర్ట్తో ఈ విధంగా పెట్టుకొని అయితే మేనేజ్ చేసేస్తున్నాను అనమాట. మనం డైలీ యూజ్ చేసిన గిన్నెలు ఎంత నీట్గా క్లీన్ చేసుకొని వేసుకుంటాం కదా, మరి అందులో వేసుకునే బాస్కెట్ కూడా అంతే నీట్గా మెయింటైన్ చేయాలి. డైలీ క్లీన్ చేయకపోయినా వీక్లీ వన్స్, డైలీ ఎలానో క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు. వీక్లీ వన్స్ లేదంటే 10 డేస్కి ఒకసారైనా ఈ బాస్కెట్స్, ఒకవేళ స్టీల్ అనుకోండి, చక్కగా బేకింగ్ సోడా, నిమ్మరసం కానీ నిమ్మకాయ అది ఉంటుంది కదా కట్ చేసి హాఫ్ లెమన్తో మంచిగా స్టీల్ది అంటే మంచిగా వాష్ చేసుకుంటే సరిపోతుంది. వైట్ మార్క్స్ పడిపోతాయి కదా స్టీల్ దీనిపైన, ఆ మార్క్స్ అన్నీ పోతాయి అన్నమాట. మనం బేకింగ్ సోడా లెమన్తో కానీ మంచిగా వాష్ చేసుకున్నామంటే చక్కగా పోతాయి మార్క్స్ అన్నీ. ఇది ప్లాస్టిక్ది కనుక నేను సోప్ పెట్టి అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇది కూడా చూసారు కదా ఎంత నీట్గా అయిపోయిందో. ఇంటిని కూడా మనం సంవత్సరానికి ఒకసారి అలా క్లీన్ చేసుకోవడం కాకుండా ఇల్లుని ఎంత నీట్గా ఒకసారి మనం క్లీన్ చేసుకున్నా దాన్ని మెయింటైన్ కూడా డైలీ చేసుకోవాలన్నమాట. డైలీ చేసుకోవాల్సిన క్లీనింగ్స్ అని, వీక్లీ చేయాల్సినవి, మంత్లీ చేయాల్సినవి, ఇలా క్లీనింగ్స్ ఉంటాయి కదా, ఇలాంటివి పెట్టుకుంటేనే మనం ఇల్లుని నీట్గా మెయింటైన్ చేయగలుగుతాము. ఇల్లు ఎప్పుడు నీట్గా ఉండాలంటే కొన్ని ఇలాంటివి పాటించామనుకోండి, ఇల్లు ఎప్పుడు కూడా నీట్గానే ఉంటుంది. ఇంకా బాస్కెట్ అయితే చూసారు కదా, చక్కగా కొత్త దానిలో అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడైతే నార్మల్గా గిన్నెలు అవన్నీ మళ్ళీ వాష్ చేసుకొని యూజ్ చేసుకోవడమే. ఇంక ఈ స్టీల్ది టీ పెట్టుకునేదనమాట. ఇదైతే నేను మొన్న ఇండక్షన్ మీద టీ పెట్టేసి బయటను కూర్చుడిపోయాను మాట్లాడుకొని. ఇంక ఇది అలానే మాడిపోయింది. 3 డేస్ అయింది వాటర్ వేసి ఉంచాను, అస్సలు గట్టిగా పెంకులాగా అయిపోయిందనమాట, రావట్లేదు. ఇంకా దీన్ని మెల్లిగా ఎలానో ఒక గంట టైం పట్టింది. చాక్తో దీంతో కొట్టి మెల్లగా క్లీనింగ్ అయితే చేస్తాను మొత్తానికి.
స్టీల్ది కదా, అప్పుడెప్పుడో ఒడిస్సాలో తీసుకుంది. ఇది కూడా రిలయన్స్లో అందులో తీసుకున్నాను. మంచిగా వచ్చింది ఇన్ని సంవత్సరాలు. ఇంకా అది అవ్వదేమో పడేయడమేనేమో అనుకున్నాను, కానీ మెల్లిగా చేశాను. ఒక గంటన్నర టైం పట్టింది, కానీ మంచిగా క్లీన్ అయిపోయిందనమాట. ఇప్పుడు ఇండక్షన్ మీద యూజ్ చేస్తున్నాను కదా, స్టీల్ అయితేనే అవుతుంది దీని మీద. ఇంకా గిన్నెలు అంతా పని అయిపోయిన తర్వాత ఇంకా ప్లాట్ఫామ్ కూడా ఒకసారి నీట్గా తుడిచేసి, మనం ఇల్లు కిచెన్ మంచిగా ఉందనుకోండి, నీట్గా మెయింటైన్ చేయగలిగితే ఇల్లు అంతా నీట్గానే మెయింటైన్ చేసేయగలుగుతాం అనమాట. ఒక కిచెన్ నీట్గా ఉంటే చాలు, ఆల్మోస్ట్ ఇల్లు అంతా నీట్గా ఉన్నట్టే. మనం రెగ్యులర్గా చేసుకునే ఉంటాయి చూడండి, స్టవ్ క్లీన్ చేసుకోవడం కానీ, టైల్స్ ఇవన్నీ తుల్లిపోతూ ఉంటాయి. వెంటనే క్లీన్ చేసుకుంటే ఏంటంటే నీట్గా ఉంటుంది. మళ్ళీ దానికంటూ సపరేట్గా టైం పెట్టి రుద్దుకొని కూర్చొని ఎక్కువ టైం పెట్టాల్సిన అవసరం ఉండదు. వంట అయిన వెంటనే ఒక తడి క్లాత్ పెట్టుకొని చక్కగా టైల్స్ స్టవ్ దగ్గర అంతా తుడిచేసామంటే ఎప్పుడు నీట్గానే ఉంటాయి. ఇంకా నేను స్టవ్ దగ్గర ఈ ప్లాట్ఫామ్ అంతా వాటర్ లేకుండా నీట్గా తుడిచేస్తున్నాను. మాకు స్టవ్ పక్కనే సింక్ ఉంటుంది. నేను ఈ సింక్ ఈ కొద్ది ప్లేస్లోనే ఈ బాస్కెట్ ఈ విధంగా పెట్టుకుంటాను కనుక ఎప్పుడూ ఒక తడి క్లాత్ అయితే పెట్టుకుంటాను. ఈ వాటర్ ఏమీ లేకుండా నీట్గా తుడుస్తూ ఉంటాను. ఇంకా సింక్ కూడా నీట్గా క్లీన్ చేసేసి బ్రష్ పెట్టేసి ఆ సింక్ చుట్టూ నల్లగా అయిపోద్ది కదా, అక్కడ కూడా బ్రష్ పెట్టి నీట్గా క్లీన్ చేశాను. ఇంక ఈ విధంగా అయితే కిచెన్ని చిన్న చిన్న వాటితో నీట్గా మెయింటైన్ చేసుకోగలిగితే ఇల్లంతా నీట్గా ఉంటుంది. సోప్స్ పెట్టుకున్న దగ్గర కూడా మనకు వైట్ మార్క్స్ అయిపోతాయి, అవి కూడా తుడుచుకుంటూ ట్యాప్స్ అవన్నీ లెమన్ బేకింగ్ సోడా పెట్టుకొని, స్టీల్ ట్యాప్స్ అనుకోండి, చక్కగా బేకింగ్ సోడా లెమన్ పెట్టుకుంటే నీట్గా కొత్త వాటిలో ఉంటాయి ట్యాప్స్ కూడాని. ఇంక ఈ విధంగా అయితే కిచెన్ నీట్ క్లీన్ అయిపోయిందనమాట. ఇంకా నెక్స్ట్ కొద్దిగా టీ అది తాగేసి, మ్యాట్స్ అయితే చాలా డేస్ నుంచి ఉండిపోయేవి ఉతుకుదాం అనుకుంటున్నాను, రోజు అవ్వట్లేదు. అది కూడా పోస్ట్పోన్ అవుతూ వస్తున్న పని అనమాట. ఇంకా దాన్ని కూడా ఈరోజు పెట్టుకొని వాష్ చేయాలి నానబెట్టేసి. ఇంక ఇక్కడ కొద్దిసేపు టీ తాగేసిన తర్వాత ఆ పని అయితే మొదలు పెడదామని చెప్పి కొద్దిగా టీ అయితే పెట్టుకున్నాను. ఇంకా తర్వాత ఫస్ట్ నానబెట్టేసి పెట్టేశాను అనుకోండి, మిగతా పనులు ఏవైనా కంప్లీట్ చేశాక ఉతుక్కుంటే తొందరగా అయిపోద్ది. అలానే చాలామంది చెప్తారు మిషన్లో, అంటే నానబెట్టేసిన తర్వాత మిషన్లో మళ్ళీ వేసేయమంటారు. అన్నీ చేసే కంటే కూడా చక్కగా నానబెట్టేసి మనం చేత్తో ఒక 2-3 సార్లు చక్కగా బ్రష్ కొట్టామంటే మురికంతా పోతుంది. నేనైతే కాళ్ళ దగ్గర మనం కాలు కింద వాడే మ్యాట్లని మిషన్లో అయితే వేయకండి, వాషింగ్ మిషన్లో. మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునే బట్టలు అందులోనే వేసి, ఇవి కూడా అందులో వేసి, ఆ మురికంతా మనకి ఎంతో కొంత ఉండిపోద్ది. ఎంత మనం టబ్ క్లీన్ చేసినా సరే ఆ చిన్న మురికి లాంటివి ఆ ఇరకల్లో ఉండిపోద్ది. కనుక మ్యాట్స్ని చేయితో ఉతుక్కోనికే పెట్టుకోండి. వేడి నీళ్ళలో నానబెట్టేసామంటే ఇంకా తొందరగా ఉతికేయచ్చు, మురికంతా చాలా తొందరగా పోతుంది. నేను ఇంకా ఆ రోజు టైం ఇది అవ్వలేదు, అందుకని చెప్పి నార్మల్ వాటర్లోనే నానబెట్టేశాను. లేదంటే నేను ఎప్పుడు కూడా మ్యాట్స్ వాష్ చేసేటప్పుడు వేడి నీటిలోనే నానబెట్టేసి ఉతుక్కుంటాను అనమాట. ఒక 1 అవర్ అలా వదిలేసామంటే చక్కగా మురికంతా పోతుంది. నేను ఇక్కడైతే నార్మల్ వాటర్లోనే సర్ఫ్, అలానే సర్ఫ్ సరిపోతే కొద్దిగా లిక్విడ్ కూడా వేసేసి నానబెట్టేశాను అనమాట. ఇంకా తర్వాత ఇంట్లో పనులు ఉంటే అవి చేసుకొని వంట కూడా చేశాను. ఆ తర్వాత వాష్ చేశాను. ఇంకా లోపలికి మన మురికంతా వాటర్లో ఇదైపోద్ది. చక్కగా ఒకసారి 2 సార్లు బ్రష్ కొట్టామంటే మంచిగా తెల్లగా అయిపోతాయి అనమాట మ్యాట్లు అయితే. ఈ పని కూడా రోజు చేద్దాం అనుకుంటున్నాను, అస్సలు అవ్వట్లేదు. ఇంక ఈ రోజుకైతే ఈ పని కూడా కంప్లీట్ అయింది. ఇంకా ఇల్లు నీట్గా ఉండడానికి రెండోది ఏంటంటే, డైలీ మనము ఇల్లు వ్యాక్యూమ్ అయితే వ్యాక్యూము, లేదంటే చీపురుతో అయినా డైలీ తుడాలన్నమాట. చెత్త అంటే ఇప్పుడు మాకైతే పెట్స్ ఉన్నాయి, బాబు ఉన్నాడు కనుక ఒక్కరోజు తుడకపోయానంటే ఎంత చెత్త వస్తుంది. కనుక నేను డైలీ తుడుస్తాను. మాకు పెట్స్ ఉన్నాయి కనుక బొచ్చు ఎక్కువ ఊడిపోతుంటుంది వీటికి, దానివల్ల డైలీ పెట్టాల్సి ఉంటుంది వ్యాక్యూమ్ కానీ ఇల్లు తుడవడం ఏదో ఒకటి. చాలామంది ఏంటంటే మేమిద్దరమే ఉంటాం కదా, అంటే పిల్లలు ఇంట్లో ఎలానో ఉండరు కదా అన్నట్టు, పెద్దవాళ్ళు పిల్లలు అయిపోయినా పెద్ద మురికి ఏమి ఉండదని తుడవరు. కానీ డైలీ 2 టైమ్స్ తుడిస్తే ఇంకా మంచిది, మార్నింగ్ ఈవినింగ్. లేదు అంటే ఒక్కసారైనా ఇల్లు తుడుచుకుంటే ఇల్లు ఎప్పుడు నీట్గానే మెయింటైన్ చేయగలుగుతాము. ఇంకా నేను అలా ఇల్లు వ్యాక్యూమ్ అంతా పెట్టేశాను. మనకి మెయిన్ పనులు ఇవే అనమాట. వీక్లీ, డైలీ, మంత్లీ ఇలా కానీ కొన్ని పనులు పెట్టుకున్నామంటే ఇల్లు ఎప్పుడు నీట్గానే ఉంటుంది. పెద్దగా మనము ఎక్కువ శ్రమ పెట్టక్కర్లేదనమాట. ఇలా వీక్లీ, డైలీ ఇలా పెట్టుకుంటే, నేను వీలుంటే నెక్స్ట్ వీడియోస్లో వీక్లీ క్లీనింగ్ వర్క్స్ అని, మంత్లీ క్లీనింగ్ వర్క్స్ అని ఇలా పెడతాను. ట్రై చేస్తాను పెట్టడానికి అలా.
ఇంకెక్కడైతే మ్యాట్స్ కూడా మనం వీక్లీ వన్స్ చేంజ్ చేసుకుంటే పెద్ద మురికేం ఉండవు. మ్యాట్స్, బెడ్‌షీట్స్, దుప్పట్లు ఇలాంటివన్నీ కూడా వీక్లీ వన్స్ చేంజ్ చేసుకుంటూ, వేరే వేసుకుంటూ ఇలా గాని మనం చేసుకుంటే ఇల్లు ఎప్పుడు చూసినా నీట్‌గానే ఉంటది. సొంత ఇల్లైనా, రెంట్ ఇల్లైనా మనం ఉన్నన్ని రోజులు మన ఇల్లే కనుక మంచిగానే చూసుకోవాలి. ఇంకిక్కడ నేను మ్యాట్స్ అయితే వంట కూడా చేసేసాను. చేసేసిన తరువాత ఇంకిక్కడైతే ఉతుకుతున్నాననమాట. చక్కగా బ్రష్ కొట్టేసామంటే పెద్దగా మురికేం ఉండదు. అలానే నేను వీక్లీ వన్స్ అవి మారుస్తూ ఉంటాను కనుక పెద్ద మురికి ఉండదు. ఈసారి ఏంటంటే తీసిన తర్వాత నా దగ్గర 3 సెట్స్ ఉండడం వల్ల అలా బద్ధకించేసి ఉంచేసాననమాట. 2 వీక్స్ అలానే ఉండిపోయేవి. ఇంకా అవన్నీ కలిపేసి ఇప్పుడైతే మొత్తానికి వాష్ చేసేసాను. ఇన్ని డేస్ కూడా ఈ పనులు పోస్ట్‌పోన్ అవుతూనే వస్తుంది. ఆ కిచెన్‌లో బాస్కెట్ ఒకటి, ఇదొకటి. ఇంకా ఫైనల్‌గా ఈ రోజుటికైతే కంప్లీట్ అయిపోయింది. మనం డైలీ ఇల్లు నీట్‌గా మెయింటైన్ చేయడానికి వీక్లీ చేసుకోవాల్సినవి, మంత్లీ చేసుకోవాల్సినవి, డైలీ చేసుకోవాల్సిన క్లీనింగ్సు ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే నాకు కామెంట్స్‌లో అయితే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ ఆ వ్లాగ్స్ అయితే చేయడానికైతే ట్రై చేస్తాను. ఇంకా ఇదండి ఈరోజుటి వీడియో. ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.